గెడ్డలు కామన్గా యంగ్ పేషెంట్స్ వస్తూ ఉంటారు. చిన్న వయసు వాళ్ళు ఉంటారు, 18 years అట్లాంటి వాళ్ళు ఉంటారు, ప్రెగ్నెన్సీ ఉండి లాక్టేటింగ్ ఉన్న వాళ్ళు వస్తూ ఉంటారు, కొంత ఎల్డర్లీ ఫీమేల్స్ కూడా వస్తూ ఉంటారండి. వాళ్ళలో కూడా ఈ రొమ్ముకు సంబంధించిన గెడ్డలు ఏజ్ బట్టి కూడా కారణాలు ఎక్కువ శాతం రకరకాల కారణాలు ఉంటూ ఉంటాయి. సో యంగ్ పేషెంట్స్ యూజువల్గా చిన్న వయసులో 20 years ఆ చుట్టుపక్కల ఏజ్లో ఉన్న వాళ్ళు కామన్గా నోటీస్ చేసుకున్నది గెడ్డలు అట్లాంటివి ఏంటంటే ఎక్కువగా బినైన్ క్యాన్సర్స్ అంటాం. దానివల్ల పెద్ద ప్రమాదం లేకుండా ఉండే గెడ్డలే ఎక్కువ శాతం ఉంటాయి. ఎస్పెషలీ అప్పుడే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వలన వాటిలో గెడ్డలు ఏర్పడుతూ ఉంటాయి. అవి కామన్గా ఫైబ్రో అడినోమాస్ అంటూ ఉంటాము. ఆ గెడ్డలు ఏర్పడము ఒకటో రెండో చిన్న గెడ్డలు, అవి వాళ్ళకి నొప్పిలాగా ఏమి ఉండదు, కాకపోతే అవి గెడ్డలు వాళ్ళకి తాకి అవి ఫీల్ అవుతూ ఉంటాయి, అవి అటు ఇటు మూవ్ అవుతూ ఉంటాయి. వాళ్ళు కొంచెం కంగారుగా ఉంటారు. గెడ్డలు అని ఏర్పడిన తర్వాత ఏమైనా క్యాన్సర్స్ ఏమైనా ఏర్పడే అవకాశాలు ఉంటాయి. సో ఎక్కువ శాతం చిన్న వయసులో బినైన్ గెడ్డలే ఉంటాయి. క్యాన్సర్స్ అయ్యే అవకాశాలు చాలా రేర్గా ఉంటాయి. సో ఆ గెడ్డలు యూజువల్గా మెడిసిన్స్తో కరిగేవి కాదు. కొన్ని ఫైబ్రోసిస్టిక్ డిసీజెస్ అంటాము, అవి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఫైబ్రోసిస్టిక్ డిసీజెస్ అయితే వాటిని మెడికల్గా మేనేజ్ చేస్తూ ఉంటాము. ఫైబ్రో అడినోమాస్ అంటే వాటిని ఆ గెడ్డల్ని సర్జికల్గా తొలగించాల్సి వస్తూ ఉంటుంది. పార్ట్ ఆఫ్ ఇవాల్యుయేషన్లో ఈ యంగ్ ఏజ్లో మనం అల్ట్రాసౌండ్ స్కానింగ్ అడ్వైస్ చేస్తాము. సో దాని తర్వాత ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ సైటాలజీ అంటే చిన్న సూదితో ఆ కణాలు తీసుకుని స్టడీ చేస్తాము. కొంతమందికి ట్రూ కట్ బయాప్సీ కొంచెం దొడ్డు నీడిల్తో ఆ టిష్యూని తీసి స్టడీ చేస్తాము. సో ట్రూ కట్ బయాప్సీలో మనకి శాంపుల్ సైజ్ ఎక్కువ ఉండడం వల్ల మనం రిపోర్టింగ్ కన్ఫర్మేటరీగా మనకి ఎక్కువ శాతం మనకి ఇదే కన్ఫర్మేటరీ డయాగ్నోసిస్ చేయడానికి అవకాశం ఉంటుంది కంపేర్ టు ఎఫ్ఎన్ఏసి. సో కొంతమందికి అది కూడా మనం ట్రూ కట్ బయాప్సీ చేయలేని పరిస్థితి, లేదంటే అలాంటి సిచ్యువేషన్ అప్పుడు ఆ గెడ్డ మొత్తం సర్జికల్గా తీసి ఎక్సిషనల్ బయాప్సీ అంటాం. ఆ గెడ్డని మొత్తం స్టడీ చేసి సో దాంట్లో ఏమైనా ఎక్కడైనా కానీ క్యాన్సర్ కణాలు లాంటి ఏమైనా అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనేది ఇవాల్యుయేట్ చేస్తూ ఉంటాం. సో మ్యాక్సిమం పేషెంట్స్లో ఇవి క్యాన్సర్ గెడ్డలు కాకుండా చిన్న మామూలు బెనైన్ గెడ్డల్లాగా ఉండే అవకాశం ఉంటుందండి. సో ఫైబ్రోసిస్టిక్ డిసీజ్ అలాంటివి ఉన్నప్పుడు కొన్ని మెడికల్ మేనేజ్మెంట్తో తర్వాత కొంచెం గ్రాడ్యువల్గా వాళ్ళు ఏజ్ అయ్యి ప్రెగ్నెన్సీస్ అలాంటివి అయినప్పుడు గ్రాడ్యువల్గా సిమ్టమ్స్ తగ్గే అవకాశాలు ఉంటాయి. సో కొంతమందికి ప్రెగ్నెన్సీ అయ్యి ఫీడింగ్ చేసేటప్పుడు వాళ్ళలో గెడ్డలు ఏర్పడుతూ ఉంటాయి. ఎస్పెషలీ డక్ట్ సిస్టమ్స్ ఏమైనా బ్లాక్ అయ్యి దాంట్లో పాలు చేరుకోవడము, గ్యాలక్టోసీల్స్ అంటాం, అవి ఇన్ఫెక్ట్ అయిపోయి చీమగిడ్డల్లాగా ఏర్పడము, తర్వాత ఆ నిప్పుల్స్ క్రాక్ వచ్చి అక్కడ ఫీడింగ్ చేసినప్పుడు తీసుకోవాల్సిన సరిగ్గా జాగ్రత్తలు మాయిశ్చర్ అని మెయింటైన్ చేయకుండా ఉన్నప్పుడు పగిలి ఆ ఇన్ఫెక్షన్ అక్కడి నుంచి గ్లాండ్స్లోకి ఏర్పడి అవి యాబ్సెస్ లాగా ఏర్పడుతూ ఉంటాయి. చిన్న గెడ్డలు అట్లాంటివి ఏమైనా ఉంటే కొన్ని యాంటీబయాటిక్స్తో వాటితో మేనేజ్ చేయగలుగుతాము. బాగా పెద్ద గెడ్డలు అట్లాంటివి ఏమైనా ఉండి సివియర్గా కాంప్లికేషన్స్, బాగా ఇన్ఫెక్షన్ ఎక్కువ అయిపోయి ఫీవర్లు అలాంటివి ఉండి ఇబ్బంది బాగా ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని సర్జికల్గా డ్రైన్ చేయాల్సిన అవసరం వస్తూ ఉంటుందండి. సో అదే ఒక వయసు దాటిన తర్వాత 40 and above వెళ్ళినప్పుడు ఏమైనా గెడ్డలు అంటే అలాంటివి ఏమైనా వాళ్ళు నోటీస్ చేసుకున్నప్పుడు సో ఎక్కువ శాతం మనం సస్పీషియస్ గెడ్డల్లాగా మనం ఎవాల్యుయేట్ చేయాల్సి వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ ఏజ్ అయిన తర్వాత కొంచెం క్యాన్సర్ లక్షణాలు వచ్చే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి. సో ఎస్పెషలీ 40+ అయిన తర్వాత 35-40 years నుంచి సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. వాళ్ళు స్నానం చేసుకున్నప్పుడు రొటీన్గా వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకునేటప్పుడు ఎగ్జామిన్ చేసుకుంటూ ఉండాలి. టిప్ ఆఫ్ ది ఫింగర్స్తో తర్వాత పామ్ ఆఫ్ ది హ్యాండ్తో ప్రెస్ చేసుకుని మొత్తం బ్రెస్ట్ రీజను, సంకల్లో, యాక్సిలాలో ఏమైనా అబ్నార్మల్గా వాళ్ళకి ఫీల్ అయ్యే గెడ్డలు లాంటివి కానీ అలాంటివి ఏమైనా ఉంటే వాళ్ళు నోటీస్లో ఏమైనా చూసుకున్నప్పుడు కన్సర్న్ డాక్టర్స్ చూపించి అవసరం ఉన్న టెస్ట్లు. 40+ అయిన తర్వాత రొటీన్ స్క్రీనింగ్లో మ్యామోగ్రఫీ అనేది ఉంటుందండి. స్పెషల్ ఎక్స్రేస్ ఉంటాయి రొమ్ముకు సంబంధించింది, అవి చేయించుకోవాల్సి వస్తుంది. రొటీన్గా ఇయర్లీ ఎగ్జామిన్ చేసుకుంటే బెటర్ ఉంటుంది. తర్వాత ఫ్యామిలీలో వాళ్ళకి ఎవరికన్నా వాళ్ళ బ్లడ్ రిలేటెడ్ సిస్టర్స్ కానీ వాళ్ళ మెటర్నల్ సైడ్ పేరెంట్స్ మదర్ కానీ వాళ్ళ మెటర్నల్ సైడ్ ఎవరికైనా ఈ బ్రెస్ట్ లంప్స్, వాటికి సర్జరీస్, ఏమైనా బ్రెస్ట్ క్యాన్సర్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయా,
కొంతమందికి హెరిడిటరీ ఉంటుందండి, కొన్ని జీన్స్ వలన కూడా కొంతమందికి హెరిడిటరీ ఒబిసిటీ ఉన్న వాళ్ళలో, తర్వాత ఎక్కువ ఫ్యాటీ ఫుడ్ తీసుకున్న వాళ్ళలో, తర్వాత కొంతమంది ఏంటంటే ఈ హెల్త్ కాన్షియస్ ఉండి ఫీడింగ్ చేయకుండా ఉన్న వాళ్ళలో కూడా ఈ రొమ్ముకు సంబంధించిన క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి. కొంతమందికి పిల్లలు కలగనే వాళ్ళు అంటే వాళ్ళకి పిల్లలు కలగదు, వాళ్ళలో కూడా ఈ రొమ్ముకు సంబంధించిన గెడ్డలు 40+ ఆ ఏజ్లో వచ్చినప్పుడు క్యాన్సర్స్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో దాంట్లో సింగిల్ సైడ్ ఉండొచ్చు, కొన్నిసార్లు దాంట్లో రకరకాలు ఉంటాయి. కొన్ని డక్టల్ కార్సినోమాస్ అంటాం, కొన్ని లాబులర్ కార్సినోమాస్ అంటాం. సో లాబులర్ కార్సినోమాస్ యూజువలీ బోత్ బ్రెస్ట్స్ ఇన్వాల్వ్ అవుతుంటాయి. సో ఎస్పెషలీ 2 సైడ్ బ్రెస్ట్లు ఒకవేళ ఒక సైడ్ నోటీస్ చేసుకున్నప్పుడు 2 సైడ్ బ్రెస్ట్లు కూడా ఎగ్జామిన్ చేయించుకోవడం, టెస్టులు చేయించుకోవడం అడ్వైస్ చేస్తుంటాం. ఎందుకంటే అన్నోటిస్డ్ అర్లీ స్టేజెస్ బ్రెస్ట్ ఆపోజిట్ సైడ్ బ్రెస్ట్లో కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. సో తరోగా ఇవాల్యుయేట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇవన్నీ పార్ట్ ఆఫ్ హిస్టరీలో మేమన్నీ తీసుకుంటూ ఉంటాము. వాళ్ళు ఏమన్నా హార్మోనల్ ట్రీట్మెంట్ లాంటివి కానీ, ఫ్యామిలీ ప్లానింగ్కి లాంగ్ డ్యూరేషన్ పిల్స్ లాంటివి కానీ, ఇలాంటివి కూడా ఈ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. తర్వాత కొంతమందికి ఎర్లీ మెనార్కి అంటే పెద్ద వయసు చిన్న వయసులో అయ్యి మెనోపాస్ అంటే పీరియడ్స్ ఆగడం కొంచెం లాంగ్ డ్యూరేషన్ ఉన్నప్పుడు కూడా వాళ్ళలో కూడా కొంచెం క్యాన్సర్ రిస్క్ ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో ఇవన్నీ పార్ట్ ఆఫ్ ఇవాల్యుయేషన్. తర్వాత ట్యూమర్ మార్కర్స్, కొన్ని బ్లడ్ టెస్ట్లు ఇలాంటివన్నీ కూడా చూసుకొని అవి క్యాన్సర్ లక్షణాలు ఏమైనా ఉన్నాయో దాన్ని బట్టి ట్రీట్మెంట్, సర్జికల్ ట్రీట్మెంట్, ట్రూ కట్ బయాప్సీ, ఎఫ్ఎన్ఏసి ఇలాంటి ఎర్లీ ఇవాల్యుయేషన్లో మ్యామోగ్రఫీతో పాటు అవన్నీ చేసుకొని అవసరం ఉన్న పేషెంట్స్కి సర్జికల్గా బ్రెస్ట్ గెడ్డ సంబంధించింది సర్జరీ అడ్వైస్ చేస్తూ ఉంటాము. సో దాంట్లో కూడా అర్లీ స్టేజ్ ఉన్నప్పుడు చిన్న గెడ్డలు, సో స్టేజ్ బట్టి కూడా ట్రీట్మెంట్ అడ్వైస్ చేస్తూ ఉంటాం. కొంతమందికి మనం ప్రజెంట్ అయ్యేటప్పటికే ఆల్రెడీ బ్రెస్ట్ గెడ్డ ఆల్రెడీ క్యాన్సర్ డిస్టెంట్గా స్ప్రెడ్ అయిపోయి బోన్స్, లివర్, లంగ్స్, లివర్స్ ఇలాంటివి కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అలాంటి స్టేజ్ అప్పుడు కొంతమందికి అడ్జువెంట్ థెరపీ అంటాం, కీమోథెరపీ, రేడియోథెరపీ అలాంటివి ఇచ్చి దాని తర్వాత కొంతమందికి సర్జరీ చేయగలుగుతాము. కొంతమందికి డిపెండ్స్ ఆన్ ద బయాప్సీ, కొన్ని దాంట్లో ఉన్న ఈఆర్, పిఆర్ అండ్ HER2 న్యూ రిసెప్టార్స్ అని ఇవన్నీ కూడా బయాప్సీలో చూసుకుని పేషెంట్స్ ఎలా రెస్పాండ్ అవుతారు ట్రీట్మెంట్కి, ఏ రకమైన ట్రీట్మెంట్కి రెస్పాన్స్ అవుతారా లేదా అని చూసుకుని కొంతమందికి సర్జికల్ ట్రీట్మెంట్, నియోఅడ్జువెంట్ థెరపీ ఇచ్చిన తర్వాత సర్జికల్ ట్రీట్మెంట్ వెళ్తాము. సో మోస్ట్లీ అర్లీ స్టేజ్ ప్రెజెంటేషన్స్ ఉన్న వాళ్ళలో సర్జికల్ ట్రీట్మెంట్ అడ్వైస్ చేస్తాము. కొన్ని బ్రెస్ట్ కన్సర్వేటివ్ సర్జరీస్ ఉండే అక్కడ వరకే గెడ్డ వరకు తీసేసి తర్వాత కీమోథెరపీ, రేడియోథెరపీ అడ్వైస్ చేస్తూ ఉంటాము. యాక్సిలరీ క్లియరెన్స్ అంటాం, రొమ్ము లోకల్గా స్ప్రెడ్ అయినప్పుడు రొమ్ము నుంచి సంకల్లో కూడా లింఫ్ నోడ్స్, గ్లాండ్స్ అని ఉంటాయి, ఇక్కడ నుంచి డ్రైన్ అవుతాయో వాటికి కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటాయి. అవన్నీ ఇవాల్యుయేట్ చేసి ఆ గెడ్డల్లో ఏమైనా ఉన్నాయో అవి గెడ్డలు కూడా తీసి స్టడీ చేసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాము. సో అర్లీ స్టేజెస్లో అయితే లోకల్ ట్రీట్మెంట్, కొన్ని డిపెండ్స్ ఆన్ ది స్టేజ్. సో బ్రెస్ట్ కన్సర్వేటివ్ సర్జరీ చేస్తూ ఉంటాం. కొంతమందికి రాడికల్గా మొత్తం బ్రెస్ట్ అంతా తీసేసి దాని తర్వాత కీమోథెరపీ, రేడియోథెరపీ, బయాప్సీ రిలేటెడ్ ఎంతవరకు క్లియర్ అయింది దాంట్లో ఉన్న స్టేటస్ బట్టి కీమోథెరపీ, రేడియోథెరపీ కూడా ఫర్దర్గా మెడికల్ ఆంకాలజిస్ట్ని ఫాలో అప్ అయ్యి ట్రీట్మెంట్ని కంప్లీట్గా తీసుకోవాల్సి వస్తుందండి. ఇది డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించింది కానీ, బ్రెస్ట్ గెడ్డలు సంబంధించింది కానీ ఇది ట్రీట్మెంట్ ఉంటుంది.